యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. ఒకని తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను. ఒకని తల్లి వాన్ని ఆదరించినట్లు నేను ఆదరించదను. మీరు యెరూషలేములోనే ఆదరించబడెదరు. మీరు చూడగా మీ హృదయం ఉల్లసించును, మీ ఎముకలు లేతగడ్డి వలె. హల్లెలూయా. ఒక తల్లి చంటిబిడ్డని ఏ విధంగా ఆదరిస్తుందో, ఒక చంటిబిడ్డని ఏ తల్లి అయినా భారం అనుకుంటుందా? చెప్పండారా, ఏ తల్లి అయినా చంటిబిడ్డను మోయటానికి భారం అనుకుంటుందా? అనుకోదు. ఒక తల్లి ఒక చంటిబిడ్డను మోసినట్లు మన మోసాడు, ఈ రోజుకి మోస్తూనే ఉన్నాడండి. మన యావత్ బాధను పక్షిరాజు వలె మోసాడు, తల్లి వలె మోసాడు, గొర్రెల కాపరి వలె రొమ్మున ఆనించుకుని మోసాడు, ప్రధాన కాపరి. ఇలా చాలా ఉన్నాయి. నేను మీతో చెప్పదలిచింది ఒకటే, మనలను పూర్వదినములన్నిటి నుండి, మనము ప్రభువుని ఎరుగని నాటి కాలం నుండి కూడా మనలను భరించాడు. మన మూర్ఖపు చేష్టలు భరించాడు, మన తిరుగుబాటుతనాన్ని భరించాడు, మనం ఆయనను దుఃఖపెట్టిన అనుభవాలు భరించాడు, ఆయనను ఆయాసపెట్టిన అనుభవాలు భరించాడు, ఆయనను వద్దనుకొని దూరంగా వెళ్ళిపోయిన అనుభవాలు భరించాడు. మరలా నువ్వు తిరిగి వచ్చి తండ్రి అని పిలిస్తే రొమ్ము మీద ఆనించుకొని నిన్ను భరించాడు, భరిస్తూనే ఉన్నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు నిన్నే కాదు, నీ పాపములు, రోగములు, శాపములు భరించాడు. మరి పౌలయ్య వలె నీవు ఆయన నామాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన నామమును భరించుటకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? యేసు నామమును నువ్వు భరిస్తావా? నిన్ను భరిస్తున్న దేవుని కొరకు నువ్వేం భరిస్తావు? పౌలయ్య గారు అయితే ఆయన నామమును భరించుటకు దేవుని చేత ఏర్పరచబడిన పాత్ర. ఓ మాట చెప్పన, నీ హృదయం ఉండిపోయే మాట, వాక్యం అంతా నీ హృదయం ఉండదు, కానీ ఇది మాత్రం ఉంటుంది. దేవుని కొరకు ఏదైనా భారాన్ని భరించటం అనేది ఆయన ఎన్నుకోకపోతే జరిగేది కాదు. ఇది మాత్రం గుర్తుంటుంది, ఖచ్చితంగా గుర్తుండదు. వాక్యం గుర్తు లేకపోయినా ఇది గుర్తుండదు, కన్ఫర్మ్ ఇది. ఎందుకంటే నువ్వు భరించాలనుకున్నా నువ్వు ఏర్పాట్లో లేవు, భరించలేవు. అర్థమైందా? నువ్వు భరించాలన్న ఫీలింగ్ నీకున్నా నువ్వు భరించలేవు. ఎందుకని? దేవుడు ఏర్పరచుకోలేదు నిన్ను. మనస్ఫూర్తిగా నువ్వు భరించలేవండి. మీకు ఒక మాట చెప్తారంటారు, అకుల్లా ప్రిస్కిల్లా భార్య భర్తలండి ఇద్దరు. సేవకుని జీవిత భారాన్నంతా భరించింది ఎవరో తెలిసి ఇద్దరే. పౌలయ్య గారు ఏమో ఆత్మల భారంతో వెళ్తుంటే పౌలయ్య గారిని భరించింది ఎవర్రా బాబు అంటే అకుల్లా ప్రిస్కిల్లా. అకుల్లా ప్రిస్కిల్లా అండి ఆయన భరించింది. పౌలయ్య గారిని భరించారు వాళ్ళు. పౌలయ్య ఏమో యేసయ్యను భరించాడు, పౌలయ్యనేమో అకుల్లా ప్రిస్కిల్లాను భరించారు. ఆయన పోషణ, ఆయన వస్త్రం అన్నీ ఆయనలో చూసుకున్నారు. నువ్వు భరించాలనుకున్నది సాగేది కాదులే, ఎందుకంటే ఏర్పరచుకోలేదు. కానీ పౌలయ్య గురించి ప్రభు అంటాడు, అతడు నా నామమును భరించుటకు నేను ఏర్పరచుకొని నా సాధనమై ఉన్నాడు. అతడు నా నామమును భరించుటకు నేను ఏర్పరచుకొని నా పాత్ర అయి ఉన్నాడు. పాత్ర అనేది ఏంటి? మూల భాష. నేను ఏర్పరచుకున్న పాత్ర అండి. యేసయ్య నామము నిమిత్తము నువ్వేం భరిస్తావు? ఏం భరిస్తావు? నిన్ను భరించాడు. పూర్వ దినములన్నిటి నుండి నిన్ను భరిస్తున్నాడు. నీ పాపమును, రోగమును, శాపమును భరిస్తున్నాడు. పక్షిరాజు వలె నిన్ను భరించాడు, మోస్తూ భరించాడు. తల్లి వలె ఒకని సంటి బిడ్డను తల్లి మోయినట్టు మోస్తూ భరించాడు. గొర్రెల కాపరి వలె గొర్రె పిల్లలను రొమ్ము ఆనించుకున్నట్లు ఆనించుకొని నిన్ను భరించాడు. భరిస్తూనే వచ్చాడు, భరిస్తూనే ఉన్నాడు. మరి ఆయన నామమును భరించుటకు నువ్వేం చేస్తావు అని అడుగుతున్నా. ఆయన నామమును భరించుటకు నువ్వేం చేయగలవు? నీవు కూడా ఏదో ఒకటి భరించాలిగా, మాటలు కాదుగా. సంఘం అంతటిలో
నువ్వే మాదిరిగా ఉండు. అది నేను చెప్పేది. ఒక్కరికి దమ్ము ధైర్యం లేదు. ఆమెనంటే ఊరోళ్ళు ఏమన్నా అనుకుంటారు, ఊరోళ్ళు ఏమన్నా అనుకుంటారని ఏమైనా చేయటం మానేసావా, తిట్టం మానేసావా, అక్కడికి వెళ్తాం మానేసావా, ఉండటం మానేసావా? గుళ్ళోనే ఇవ్వలేని ఏమన్నా అనుకుంటారు సిగ్గు, మరి మిగతా విషయాల్లో సిగ్గు ఉండదు. సిగ్గు సెలవు లేని వాటిని మాత్రం బాగా చేస్తారు. ఆమెనంటే సంఘం అంతటిలో యేసయ్య నామమును భరించే విషయంలో అరే ఈడి దేవుని కొరకు ఏదైనా భరిస్తాడు, ఎంత శ్రమైన భరిస్తాడు, ఎంత నిందైనా భరిస్తాడురా, ఏదైనా భరిస్తాడురా ఈ బిడ్డ ఇదిగో ఎంత శ్రమైన ఎంత కష్టమైన భరిస్తాడురా ఈ బిడ్డ, భరిస్తుందిరా ఈ బిడ్డ అనటానికి పౌలు వలె నువ్వే జీవము గల సంఘములో ఒక మాదిరిగా ఉండుగాక. దేన్ని భరించటం నా వల్ల కాదంటే నిన్ను మాత్రం ఆయన భరిస్తూనే ఉంటాడు. ఇది మాత్రం కన్ఫర్మ్. ఎందుకని ఆయన ఒప్పందం చేసుకున్నాడు కదండి, ఒప్పందం చేసుకున్నాడు కాబట్టి భరిస్తాడు. నీ యావత్కాలం అంతా నీ యావత్ బాధలో బాధనంతాడు, నీ పూర్వదినాలన్నీ ఆయన నిన్ను భరిస్తాడు. మరి నువ్వు కూడా రుణం తీర్చుకోవాలిగా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా అని చెప్పి భుజాల మీద ఎక్కి కూర్చుంటమే కాదుగా, నీరథ అశ్వముగా నీ రథానికి నేనే ఒక గుర్రాన్నై నిన్ను మోసుకోపోతా అన్న స్థాయికి రావాలిగా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా ఇక్కడ ఎక్కించుకొని మెల్లమెల్లగా నడుపు మెస్సయ్యా. ఎప్పుడు నిన్ను పోయటమేనా? ఒక కాలం వచ్చినప్పుడు నీవే ఆయన రథానికి ఒక అశ్వంగా మారిపోవాలి. ఆయన నేను మోసే ఒక గాడిదవైపోవాలి. చిన్న గొర్రె పిల్లని మెళ్ళ మీద ఎక్కి కూర్చొని జుట్టు పీకొద్దు. కొంతమంది ఇక్కడ దాకా భుజాల మీద ఎక్కించుకుంటే వీళ్ళు భుజాల మీద ఉండరండి, ఇక్కడ ఎక్కుతారు. మా చిత్తుగాడు ఇక్కడే భుజాల మీద ఎత్తుకుంటుండడు. తాత ఇక్కడ కూర్చుంటా అంటే, ఇక్కడ కాదురా అక్కడికి వెళ్ళి కూర్చో. ఇంకెక్కడ ఎక్కుతావురా? మనం దేవుని పిల్లలమైన మనల్ని ఆయన మోస్తున్నాడుగా. నాలాంటి మూర్ఖును కూడా భరిస్తూనే వచ్చాడుగా. మరి ఆయన భరించొద్దా? ఆయన నామమును భరించటానికి సంఘములో నీవు ఒక మాదిరిగా ఉండొద్దా? ఆయన నామమును భరించుటకు, ఆయన నామము నిమిత్తము ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని అవమానాలైనా, ఎంతటి తిరస్కారమైనా, ఏ దేనినైనా భరించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలిగా. నువ్వు దేన్ని భరిస్తావు? ఆయన కొరకు నువ్వు దేన్ని భరిస్తావు?